మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను. యెహెజ్కేలు 36:11. మనము ఏమై ఉన్నాము? కేవలం దేవుని కృపై ఉన్నాము. ఒకప్పుడు భయంకరమైన చీకటి లోకములో పాపశాపం చేత కృషించుచుండగా ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడిగా ఈ లోకానికి అరుదించి తన శిలువ రక్తమందు మన పాపములు కడిగి పరిశుద్ధపరిచి రక్షణను ప్రసాదించాడు. అధికమైన మేలు ఏదనగా నరకము నుండి తప్పింపబడి పరలోక రాజ్యాన్ని పొందుకొనుటయే. దేవుడు నీకిచ్చిన రక్షణను బట్టి దేవుని స్తుతించుము. దేవుని రాజ్యము మరియు నిత్య రాజ్యము అనుగ్రహించమని దేవునికి మొరపెట్టుము. ఆత్మీయమైన మేలు, ఈవులు మరియు పరలోకపు దీవెనలు కావాలని దేవుని ఎదుట ప్రాధేయపడుము. ఈ లోకములో ఉన్నదంతా నశించిపోవును. నాకు ఈ లోకములో ఏది వద్దు, నీవే నాకు కావాలని జీవము గల దేవుని కోరుకో. నీ స్థితిని బట్టి దేవుని స్తుతించుము. దేవుడు నిన్ను మేలు చేత తృప్తిపరచునుగాక. ఆమేన్.